పాల కడియాలు ఏంటంటే నిజామాబాద్ డిస్టిక్లో చాలా చేసుకుంటారు. నిజామాబాద్ సైడ్ అంటే ఇది ఫేమస్ పాల కడియాలు చేసుడు. చుట్టాలు రాని పండగలు రాని ఏదైనా ఈ పాల కడియాలతోటి ముందుకొస్తారు. ఎంత బాగా టేస్ట్ కూడా టేస్ట్ లెవెల్ ఇక అంత బాగుంటాయి. ఇక ఏంటంటే ఏ పండగ అయినా ఈ ఫస్ట్ పాలకడియాలతోటి అలా ముందుకైతే ఇక మనము ఏ పండుగ కానీ ఫస్ట్ పాలకడియాలు చేసిన తర్వాతనే అన్ని నిజామాబాద్ డిస్టిక్లో మాత్రం ఇక ఇది మాత్రము టేస్ట్కు అయితే ఓ లెవెల్. పాలకడియాలంటే పాలతోటి కలిపి మనం ఎట్లా చేస్తామన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే పక్కా చేసుకుంటారు మీరు. అందులో ఎట్లా నేను కొలతలతో చూపించిన పిల్లలకు అప్పటికప్పుడు చేసి కమ్మగా తింటారు. ఎంత మంచిగా తింటారో 2-3 రోజులు కూడా పెట్టేసుకొని తినచ్చు, అంత బాగుంటాయి ఇవి. అత్తమ్మ ఉడికి వేస్తుందిరా. మా అక్కను నిజామాబాద్ ఇచ్చినాము. అక్క వాళ్ళ అత్తమ్మ ప్రతి పండగకి ఫస్ట్ ఇవి వేసిన తర్వాతనే ఏదైనా వేస్తుంది. అమ్మ వేస్తుంది, ఎప్పుడెప్పుడు తినబుద్దైనా వేస్తుంది. తిను తిని పెట్టు వాళ్ళకి ప్లేట్ అడగెత్తా ఇట్లా ఇంత పొరలు అంత బాగా ఉన్నాయి, మస్తు ఉన్నాయి, మస్తు టేస్ట్ ఉన్నాయి. టేస్ట్ నీకు ఇష్టం కదా, బాగా ఇష్టం. రైపు కామెంట్స్ చెప్తారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్గా పంపిండ్రి. కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను నేను, అంత బాగుంటాయి. ఇట్లా ఇట్లా పొరలు వస్తాయి, ఇట్లా పొరలు వచ్చినాయి, సూపర్ ఉన్నాయి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకొని పాతకాలం వంటలు మా అమ్మ అస్సలు వదిలేది. ఇంకా ముందు తెలంగాణ ట్రెడిషనల్ పాతకాలం వంటలతోటి మీ ముందట ఉంటుంది. వెంటనే మన నేత్ర ఛానల్కి వెళ్ళి పాతకాలం వంటతోటి మేము ముందుకు వస్తా, ఇప్పటి కాలం వంటలతోటి కూడా మేము ముందుకు వస్తా. ప్రతి వంట మీకు నచ్చినట్టు మన వాళ్ళకు మేము ముందు పెడతా ఇది. ఎందుకంటే మన వాళ్ళకు పాతకాలం వంటలు తెలియకుండా అయిపోతుంది. తెలవాలంటే మాత్రం ఇక నేను మేము ముందుకైతే వచ్చిన ఇక ఉంటాం. మరి ఇది విషయము. సరే, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాం. మన యూట్యూబ్ ఛానల్ నేత్ర ఛానల్కి వెళ్ళి అయితే చూసేయరి. అందరు చాలా లింక్ అడుగుతున్నారు. మన ప్రొఫైల్ కింద బయోలో లింక్ ఉంటుంది, మన ఛానల్ లింక్ ఉంటుంది. అలా అన్ని రెసిపీస్ ఉంటాయి. మమ్మీ తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీస్ అన్ని రకాల రెసిపీస్ చేస్తుంది మమ్మీ. వెంటనే ఛానల్కి వెళ్ళి చూసి వేసుకోరి. సూపర్ అమ్మగా టేస్ట్ లెవెల్.